అందరికీ నమస్కారం అండి. మనం ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్. ఇది పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3కి కావచ్చు, సివిల్స్కి కావచ్చు. హిస్టరీ అనేటువంటి దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాలి. మనము ప్రతి ఎగ్జామ్కి ఉపయోగపడేలాగా, అంటే అన్ని ఎగ్జామ్కి, ఈవెన్ సివిల్స్ కూడా ఉపయోగపడేలాగా మనం క్లాసెస్ చెప్పుకుందాం. ఇక్కడ ఏదో చిన్న ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాం కదా, మనకు ఇంత అవసరం లేదు అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎంత డెప్త్గా అడుగుతాడో అనేటువంటిది ఎగ్జామినర్ బట్టి ఉంటుంది. ఈజీగా అడిగితే ఎవరైనా రాయగలరు, కానీ డెప్త్గా అడిగినప్పుడు కూడా, కష్టంగా అడిగినప్పుడు కూడా ఎవడైతే ఆన్సర్ చేయగలడో వాళ్ళే సక్సెస్ అవుతాడు. పేపరు హార్డ్గా వచ్చినప్పుడు కూడా ఎవరైతే బాగా రాశాను అని సాటిస్ఫై అవుతాడో వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. కాబట్టి మనం ఇన్డెప్త్గా సబ్జెక్టు నేర్చుకోవాలి. ఏదో ఒక ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాము అని మాత్రం చదవద్దు. ఇక్కడ సబ్జెక్టు నేర్చుకుంటున్నాము అని మాత్రమే చదవండి. సబ్జెక్టు మాత్రమే నేర్చుకుంటున్నాం. ఇక్కడ నేర్చుకున్నటువంటి సబ్జెక్ట్ అనేటువంటిది మనకు ప్రతి ఎగ్జామ్కు కూడా ఉపయోగపడుతుంది. ఏ ఎగ్జామ్కైనా కూడా ఉపయోగపడుతుంది. కాకపోతే మనం కంప్లీట్ హిస్టరీ అనేటువంటిది నేర్చుకోవాలి. ఏదో అక్కడక్కడ నేర్చుకోవడం కాదు, కంప్లీట్గా నేర్చుకోవాలి. అందుకే మనం కంప్లీట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది ఈ రోజు నుంచి చెప్పుకుందాం. ఫస్ట్ స్టార్టింగ్ క్లాస్ నుంచి, అంటే ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి కూడా చెప్పుకోవడం జరుగుతుంది. మరి అన్ని ఎగ్జామ్లకు టోటల్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది అవసరమా అంటే, ఒక గ్రూప్ 2కి మాత్రం, ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ సిలబస్ ప్రకారం ఓన్లీ మోడ్రన్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది నేర్చుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఆధునిక భారతదేశ చరిత్ర అనేటువంటిది మాత్రమే నేర్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఏ ఎగ్జామ్ అంటే ఏ ప్రాచీన కావచ్చు, మధ్యయుగ కావచ్చు, అవి రెండు కూడా అవసరం లేదు. ఓన్లీ మోడర్న్ ఇండియన్ హిస్టరీ మాత్రమే నేర్చుకోవాలి. మరి రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నింటికీ కూడా టోటల్ ఇండియన్ హిస్టరీ అనేటువంటిది నేర్చుకోవాలి. రిమైనింగ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా టోటల్ ఇండియన్ హిస్టరీ నేర్చుకోవాలి. అందుకని మనం టోటల్ హిస్టరీ అనేటువంటి దానిపైన కాన్సన్ట్రేషన్ చేద్దాం. టోటల్ హిస్టరీ అనేటువంటివి చెప్పుకుందాం. ప్రతి దాన్ని కూడా మీరు ఫాలో అవ్వండి. సరే, మనం ఈరోజు ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాంట్లో ఫస్ట్ క్లాస్గా చరిత్ర అంటే ఏంటి, చరిత్ర అంటే ఏంటి, మరి ఈ చరిత్ర అనేటువంటిది ఎలా ఒక రూపానికి తీసుకురావడం జరిగింది, అంటే ఇంతవరకు ఎలా చరిత్ర అనేటువంటిది రాయడం జరిగింది, చరిత్రను ఎలా చదవడం, ఎలా అబ్జర్వ్ చేయడం అనేటువంటిది, ఈ చరిత్రను చదవడం వల్ల అసలు యూజ్ ఉందా లేదా అనేటువంటివి, అదేవిధంగా సిలబస్కు సంబంధించి అసలు ఇండియన్ హిస్టరీ అంటే ఏమేమి చదవాలి, సిలబస్ ఏంటి అనేటువంటి దాని గురించి కూడా మనం ఈ రోజుటి క్లాస్లో చెప్పుకుందాం. అసలు చరిత్ర అంటే ఏంటి అంటే, గతం అంటే పాస్ట్ అండి. జరిగిపోయిందంతా కూడా చరిత్రే. అంటే నిన్న, ఈ రోజుటికి ఏంటి అంటే చరిత్ర. లేదు, దీనికంటే 1 అవర్ ముందు ఏంటి అంటే చరిత్ర. గడిచిపోయినటువంటిది మొత్తం కూడా చరిత్ర అవుతుంది. ఈ చరిత్ర అనేటువంటి దానికి కొంతమంది చరిత్రకారులు కొన్ని నిర్వచనాలు ఇవ్వడం జరిగింది. అసలు చరిత్ర అంటే ఏంటి అనేటువంటి దానికి సంబంధించి కొంతమంది చరిత్రకారులు కొన్ని డెఫినేషన్స్ ఇచ్చారు. వీటిల్లో ఇంపార్టెంట్ అయినవి మాత్రమే, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డెఫినేషన్స్ అనేటువంటివి చెప్పుకుందాం. ఫస్ట్, చరిత్ర అంటే కారల్ మార్క్స్ అనేటువంటి ఈతను మనకు చాలా బాగా తెలుసండి. కారల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి ఒక సోషలిస్టు, ఒక సామ్యవాది. కారల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి
ఈ కారల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి దాస్ క్యాపిటల్ అనేటువంటి గ్రంథాన్ని, అంటే దాస్ క్యాపిటల్ అనేటువంటి బుక్కును రాయడం జరిగింది. ఈ కారల్ మార్క్స్ అనేటువంటి ఒక సోషలిస్టు చరిత్ర అంటే ఏమని డెఫినేషన్ ఇచ్చాడు అంటే, గడిచిపోయినటువంటి చరిత్ర మొత్తం వివిధ జాతుల మధ్య ఘర్షణే అని చెప్పాడు. ఏమని చెప్పాడు కారల్ మార్క్స్ అంటే, గడిచిపోయిన చరిత్ర మొత్తం వివిధ జాతుల మధ్య ఘర్షణ, వివిధ జాతుల మధ్య ఆధిపత్యం కోసం, ఐడెంటిటీ కోసం జరిగినటువంటి ఘర్షణలే చరిత్ర అని చెప్పాడు. ఎవరు అంటే కారల్ మార్క్స్ అనేటువంటి వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, కారల్ మార్క్స్ చరిత్ర అంటే ఏమని చెప్పాడు అంటే, వివిధ జాతుల మధ్య జరిగినటువంటి ఘర్షణే చరిత్ర అని చెప్పాడు కారల్ మార్క్స్. చరిత్ర అనేటువంటి దానికి కొంతమంది చరిత్రకారులు డెఫినేషన్స్ ఇచ్చారు. వాళ్ళు ఏమేమి డెఫినేషన్ ఇచ్చారు అనేటువంటిది చెప్పుకుంటున్నాం. వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి కారల్ మార్క్స్ గురించి చెప్పుకున్నాం. ఫస్ట్ వ్యక్తి కారల్ మార్క్స్. రెండో డెఫినేషన్ ఈహెచ్ కార్ అనేటువంటి చరిత్రకారుడు ఏమని చెప్పాడు అంటే, చరిత్ర అనగా గతానికి వర్తమానానికి మధ్య నిరంతరం జరిగేటువంటి సంభాషణ. గతానికి వర్తమానానికి మధ్య నిరంతరం జరిగేటువంటి సంభాషణ, నిరంతరం జరిగే సంభాషణ అన్నాడు. గతము అంటే పాస్ట్కి మరియు ప్రజెంట్కి మధ్య నిరంతరం జరిగేటువంటి సంభాషణే చరిత్ర అన్నాడు. ఎవరు అంటే ఈహెచ్ కార్ అనేటువంటి చరిత్రకారుడు. ఎవరు? ఈహెచ్ కార్ అనేటువంటి చరిత్రకారుడు. నెక్స్ట్ ఇంకొక చరిత్రకారుడు జాన్ ఆక్టన్ అనేటువంటి వ్యక్తి. జాన్ ఆక్టన్ అనేటువంటి వ్యక్తి చరిత్ర అంటే ఏమని డిఫైన్ చేశాడు అంటే, మానవుడు స్వేచ్ఛ కోసం చేసినటువంటి పోరాటమే, మానవుడు లేకపోతే వివిధ జాతులు స్వేచ్ఛ కోసం చేసినటువంటి పోరాటమే చరిత్ర అన్నాడు. మానవ జాతి స్వేచ్ఛ కోసం చేసినటువంటి పోరాటమే చరిత్ర అన్నాడు. ఎవరు అంటే జాన్ ఆక్టన్ అనేటువంటి వ్యక్తి. జాన్ ఆక్టన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ రూసో అనేటువంటి వ్యక్తి చరిత్ర అంటే ఎలా డిఫైన్ చేశాడు, చరిత్రని ఏమని నిర్వచించాడు అంటే, అనేక అబద్ధాల నుండి కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండేటువంటి విషయాలను ఎంచుకోవడమే చరిత్ర. చరిత్ర మొత్తం అబద్ధమే అంటే అప్పుడు జరిగినటువంటి విషయం ఎవరికీ తెలియదు, కాకపోతే ఇలా జరిగింటుంది అని ఊహించుకొని రాయడమే చరిత్ర అంటే. ఇవన్నీ నిజాలో అబద్ధాలో జరిగాయో జరగలేదో ఎవరికీ తెలియదు, కాబట్టి చరిత్ర మొత్తం అబద్ధమే. ఈ అబద్ధంలో కూడా కొంచెం వాస్తవానికి దగ్గరగా ఉండొచ్చు, నిజానికి దగ్గరగా ఉండేటువంటి విషయాలను తీసుకోవడమే చరిత్ర అన్నాడు. అనేక అబద్ధాల నుండి వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలను తీసుకోవడమే చరిత్ర. వాస్తవానికి దగ్గరగా ఉన్న విషయాలను తీసుకొని వాటన్నిటినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుకుంటూ పోతే ఏం తయారవుతుంది? చరిత్ర అనేటువంటిదే తయారవుతుంది. ఇది కొంతమంది చరిత్రకారులు ఇచ్చినటువంటి డెఫినేషన్స్. కారల్ మార్క్స్ వివిధ జాతుల మధ్య జరిగిన ఘర్షణ అన్నాడు. ఈ రూసో అనేటువంటి వ్యక్తి అనేక అబద్ధాల నుండి వాస్తవానికి దగ్గరగా ఉన్నటువంటి విషయాలను తీసుకోవడమే చరిత్ర అన్నాడు. జాన్ ఆక్టన్ అనేటువంటి వ్యక్తి మానవుడు స్వేచ్ఛ కోసం జరిపినటువంటి పోరాటమే చరిత్ర అన్నాడు. ఈహెచ్ కార్ అనేటువంటి వ్యక్తి గతానికి వర్తమానానికి మధ్య నిరంతరం జరిగేటువంటి సంభాషణే ఈ చరిత్ర అని డెఫినేషన్స్
ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇవన్నీ చరిత్రకారుల యొక్క భాషల్లో చరిత్ర అంటే డెఫినేషన్స్. మరి సాధారణంగా చరిత్ర అంటే ఏమని చెప్పుకుంటాం అంటే, గడిచిపోయినటువంటి కాలంలో, జరిగిపోయినటువంటి కాలంలో అప్పటి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు వీటన్నిటి గురించి అధ్యయనం చేయడమే చరిత్ర. చెప్పుకుందాం. చరిత్ర అంటే మనము ఒక సాధారణ భాషలో ఎలా చెప్పుకుంటాం, చరిత్రకారుల భాషలో చెప్పుకున్నాం. సాధారణ భాషలో ఏంటి అంటే, గతాన్ని, గడిచిపోయినటువంటి కాలాన్ని, అంటే ఆ కాలంలో జరిగినటువంటి విషయాలను, సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ కాలంలో సామాజిక పరిస్థితులు, సొసైటీ ఎలాగుండేది, సమాజం ఎలాగుండేది, సామాజిక, ఆర్థిక, అంటే ఆ కాలంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలు ఎలా ఉండేటివి, వాళ్ళు పండించేటువంటి పంటలు ఏంటి, వ్యవసాయం ఎలాగుండేటువంటిది, వాళ్ళు డబ్బును ఎలా ఉపయోగించేటువంటి వాళ్ళు, వాళ్ళ మారకం చేసే పద్ధతులు ఏంటి, ట్రాన్సాక్షన్స్, వీటన్నిటి గురించి, ఆర్థిక, రాజకీయ పరిస్థితులు అంటే ఎవరు పరిపాలించారు, వాళ్ళు పరిపాలించేటప్పుడు ఎటువంటి అంశాలను బేస్ చేసుకొని పరిపాలించారు, సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులు, రిలీజియన్ పరంగా వాళ్ళు ఎటువంటి మతాలను అవలంబించారు, వీటన్నిటి గురించి అధ్యయనం చేయడమే చరిత్ర. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. చరిత్ర అంటే గడిచిపోయినటువంటి కాలంలో గతం యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత పరిస్థితులను అధ్యయనం చేసేటువంటి శాస్త్రమే చరిత్ర అంటే. మరి ఈ చరిత్ర అనేటువంటిది అవసరమా, చరిత్ర అనేటువంటి దాన్ని చదవడం అవసరమా అని చాలామందికి డౌట్ రావచ్చు. ఎప్పుడెప్పుడో అప్పుడు జరిగినటువంటి యుద్ధాలతో ఇప్పుడు మనకెందుకు సార్, అప్పుడు పరిపాలించినటువంటి రాజుల గురించి మనకెందుకు, అప్పటి పరిస్థితుల గురించి మనకెందుకు, అక్కడ ఎటువంటి యుద్ధాలు చేశారో ఇవన్నీ బోరింగు, ఎందుకు నేర్చుకోవాలి మనము అంటే, ఎప్పుడూ కూడా మనిషి అనేటువంటి వాళ్ళు తమ యొక్క గతం గురించి తెలుసుకోవాలి. ఆ గతంని గురించి తెలుసుకొని మన ఫ్యూచర్ అనేటువంటి దాని గురించి ఆలోచించుకోవాలి. ప్రతివాడు మన యొక్క చరిత్రను మనం తెలుసుకోవాలి. ఆ కాలం నాటి ప్రతిదీ కూడా మన యొక్క చరిత్ర అనేటువంటిది మనకు ఇంపార్టెంట్. యాక్చువల్గా సింధు నాగరికత అనేటువంటిది బయటకు రాకముందు 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి సింధు నాగరికతను వెలికి తీయకముందు భారతదేశానికి అంత గొప్ప చరిత్ర, అంటే క్రీస్తు పూర్వం 2500 నాటి చరిత్ర ఉంది అని ప్రపంచ దేశాలు నమ్మలేదు. ఎప్పుడైతే సింధు నాగరికత బయటకు వచ్చిందో, సింధు నాగరికతను వెలికి తీశారో, అప్పటి నుంచి భారతదేశానికి ప్రాచీన చరిత్ర ఉంది. ఇది ఇప్పటి దేశం కాదు, క్రీస్తు పూర్వం 2500 కాలం నాటికే సింధు నాగరికత ఉంది అంటే ఈ ప్రపంచంలోని గొప్ప నాగరికత కలిగినటువంటి దేశాల్లో భారతదేశం కూడా ఒకటి అని ప్రపంచం గుర్తించింది. ప్రతిదీ కూడా చరిత్ర అంటే మన యొక్క తప్పొప్పులన్నింటినీ కూడా మనం బేరీజు వేసుకొని మనం ఏం చేసాం, అప్పట్లో ఎలా ఉండేది సొసైటీ, మనం చేసినటువంటి కొన్ని మిస్టేకుల వల్ల మనల్ని ఒక యూరోపియన్ దేశం అనేటువంటిది ఆక్రమించడం జరిగింది. అప్పట్లో మన ప్లస్లేంటి మైనస్లేంటి అన్నింటినీ కూడా కంపేర్ చేసుకొని నెక్స్ట్ ఈ ప్లస్లు మైనస్ల నుంచి మనము మళ్ళీ మన యొక్క చరిత్రను పునర్నిర్మించుకోవడానికి ఉపయోగపడుతుంది చరిత్ర అనేటువంటిది. చరిత్ర మన యొక్క మన గతంలో జరిగినటువంటి ఘనమైన విషయాలని, అంటే గొప్ప విషయాలని, అదేవిధంగా కొన్ని బలహీనమైనటువంటి విషయాలు, వాటిని మరిచిపోతే మంచిదేమో అనేటువంటి విషయాలను కూడా తెలియజేస్తుంది చరిత్ర అనేటువంటిది. మరి ఈ చరిత్ర అనేటువంటి దాన్ని ఎలా అబ్జర్వ్ చేస్తాం, చరిత్ర అనేటువంటి దాన్ని ఎలా పరిశీలిస్తాం అంటే, చాలా ఆధారాలు ఉంటాయి. ఆ ఆధారాలు 2 రకాలు.
చరిత్ర అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఉపయోగించేటువంటి ఆధారాలు రెండు రకాలు. ఒకటి పురావస్తు ఆధారాలు. వాటిల్లో మొదటిది ఏంటిది అంటే పురావస్తు ఆధారాలు. రెండోది వాజ్మయ ఆధారాలు. పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. ఏమీ లేదండి. పురావస్తు ఆధారాలు అంటే అప్పటి మనుషులు వాడినటువంటి వస్తు అవశేషాలు. వాజ్మయ ఆధారాలు అంటే అప్పటి రచయితలు లేకపోతే అప్పుడున్నటువంటి వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు, రిటర్న్గా రాయబడినవి, రచించబడినటువంటివి. లిపి సాహిత్యం రెండూ కూడా ఉన్నటువంటి అంటే లిపి సాహిత్యం ద్వారా అధ్యయనం చేయడం వాజ్మయ ఆధారము. అలా కాకుండా అప్పుడు వాడినటువంటి వస్తువులు అంటే అప్పుడు వాడినటువంటి పరికరాలు కావచ్చు, వాళ్ళ యొక్క సమాధులు కావచ్చు, వాళ్ళు నిర్మించినటువంటి నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటి ద్వారా అధ్యయనం చేయడం పురావస్తు ఆధారాలు. అదే వాజ్మయ ఆధారాలు అంటే అప్పటి వ్యక్తులు రాసినటువంటి గ్రంథాలు, అంటే రాజకీయ గ్రంథాలు ఉంటాయి, సాహిత్య గ్రంథాలు ఉంటాయి, మతపరమైనటువంటి గ్రంథాలు ఉంటాయి. ఈ బుక్స్ ద్వారా, పుస్తకాల ద్వారా అధ్యయనం చేస్తే వాటిని వాజ్మయ ఆధారాలు అని పిలుస్తాం. అలా కాకుండా వాళ్ళు వాడినటువంటి వస్తు అవశేషాల ద్వారా అధ్యయనం చేయడం పురావస్తు ఆధారాలు అని పిలవడం జరుగుతుంది. చరిత్ర అనేటువంటి దాన్ని అధ్యయనం చేయడానికి రెండు రకాల ఆధారాలు ఉంటాయి. పురావస్తు ఆధారాలు, వాజ్మయ ఆధారాలు. వాజ్మయం అంటే ఏంటి అంటే వాజ్మయ గ్రంథాలు అంటారు కదండి. అంటే ఏంటి అంటే రిటర్న్గా రాయబడినటువంటివి. అలా రిటర్న్గా రాయబడలేదు అంటే ఈ లిపి అనేటువంటిది రాకముందు కూడా చరిత్ర ఉంది. అంటే రాతపూర్వకమైనటువంటి ఆధారాలు లేనప్పుడు కూడా చరిత్ర ఉంది. వాటిని ఎలా అధ్యయనం చేస్తారు అంటే పురావస్తు ఆధారాల ద్వారా అధ్యయనం చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇలా పురావస్తు ఆధారాల ద్వారా అధ్యయనం అంటే గతాన్ని గురించి తెలుసుకోవడాన్ని, చరిత్ర గురించి తెలుసుకోవడాన్ని ఆర్కియాలజీ అని పిలవడం జరుగుతుంది. ఆర్కియాలజీ అంటే అర్థం ఏంటి అంటే అసలు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది ఏం చేస్తుంది అంటే వివిధ చోట్ల తవ్వకాలు జరిపి ఆ తవ్వకాలలో ఏమైనా వస్తువులు బయటపడితే వాటి ద్వారా చరిత్ర అనేటువంటి దాన్ని తెలియజేస్తుంది ఆర్కియాలజీ డిపార్ట్మెంటు. ఇలా పురావస్తు ఆధారాల ద్వారా చరిత్ర గురించి చెప్పేటువంటి శాస్త్రమే ఆర్కియాలజీ. ఇదొక శాస్త్రం. అదేవిధంగా ఫస్ట్ ఆర్కియాలజీ అంటే దేన్ని అధ్యయనం చేయడము అంటే పురావస్తు ఆధారాల ద్వారా చరిత్ర గురించి అధ్యయనం చేయడం. నెక్స్ట్ నాణ్యాలు అనేటువంటివి ప్రాచీన కాలం నుంచి కూడా కాయిన్స్ అనేటువంటివి వివిధ రాజులు వేసేటువంటి వాళ్ళు. మౌర్యులు వేసినటువంటి వెండి నాణెం పేరు పాణ. అదేవిధంగా గుప్తుల కాలంలో రెండవ చంద్రగుప్తుడు వేసినటువంటి నాణెం పేరు రూపాయ, వెండి నాణెం పేరు రూపాయ. అదేవిధంగా కనిష్కుడు అనేటువంటి వ్యక్తి పెద్ద మొత్తంలో బంగారు నాణ్యాలు వేశాడు. వాటిని దీనారియాలు అని పిలవడం జరుగుతుంది. ఇలా కొంతమంది రాజులు వాళ్ళ కాలంలో మారకంగా ట్రాన్సాక్షన్ కోసం కాయిన్స్ను వేయడం జరుగుతుంది, నాణాలను వేయడం జరుగుతుంది. ఇలా నాణాల ద్వారా అంటే ఈ నాణాలను అధ్యయనం చేయు శాస్త్రాన్ని స్టడీ ఆఫ్ కాయిన్స్ ఈజ్ కాల్డ్ న్యూమిస్మాటిక్స్. ఏమని పిలుస్తారు అంటే న్యూమిస్మాటిక్స్. నాణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఆర్కియాలజీ, నాణాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలుస్తాం. దీనితో పాటు
ప్రాచీన కాలంలో అనేక మంది రాజులు అనేటువంటి వాళ్ళు శాసనాలు వేయడం జరిగింది. శాసనాలు అంటే ఆ కాలంలో పరిస్థితులు ఎలా ఉండి, ఇప్పుడంటే మనము గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే జీవోలు లేకపోతే పత్రికా ప్రకటనలు లేకపోతే అడ్వర్టైజ్మెంట్లు ఇలా ఇస్తుంది. మరి ఆ రోజుల్లో ఇవన్నీ లేవు కదా. అందుకని అవి శాసనాల రూపంలో అక్కడక్కడ ప్రతి ఊర్లో కూడా ఒక గట్టి ఉపరితలం పైన లేకపోతే ఒక చిన్న కొండపైన లేకపోతే రాళ్లపైన ఏం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ ఆర్డర్లు మొత్తం కూడా రాసేటువంటి వాళ్ళు. ఇలా శాసనాలు అనేటువంటివి వేయడం జరిగింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసినటువంటి చక్రవర్తి అశోకుడు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా శాసనాలు వేసినటువంటి రాజు ఎవరు అంటే మౌర్య చక్రవర్తి అశోకుడు అనేటువంటి వ్యక్తి. ఇలా ఈ శాసనాలు అనేటువంటి వాటిని అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిగ్రఫీ అని పిలుస్తారు. శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ అని పిలవడం జరుగుతుంది. శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఎపిగ్రఫీ. నాణ్యాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం న్యూమిస్మాటిక్స్. పురావస్తు ఆధారాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఆర్కియాలజీ. శాసనాల గురించి అధ్యయనం చేయు శాస్త్రం అనేటువంటిది ఎపిగ్రఫీ అని పిలవడం జరుగుతుంది. ఇప్పుడు చరిత్ర అంటే ఏంటో చూసుకున్నాం, అదేవిధంగా ఆర్కియాలజీ అంటే ఏంటో చూసుకున్నాం, న్యూమిస్మాటిక్స్, ఎపిగ్రఫీ అనేటువంటి వాటి గురించి కూడా చూసుకున్నాం. అసలు ప్రాచీన కాలం నుంచి కూడా భారతదేశం అనేటువంటిది నెగ్లెక్ట్ చేసింది చరిత్ర అనేటువంటి దానిని. భారతదేశంలో చరిత్ర అనేటువంటి దానికి పెద్దగా ప్రయారిటీ అనేటువంటిది ఇవ్వలేదు. ఎప్పటి వరకు అంటే భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చేంత వరకు భారతదేశానికి ఒక చరిత్ర ఉంది, ఆ చరిత్రను చదవాలి అనేటువంటిది పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదు చరిత్ర అనేటువంటి దాని గురించి. భారతదేశంలో నెగ్లెక్ట్ చేయబడినటువంటి శాస్త్రంగా ఉండేది చరిత్ర. భారతదేశానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను పరిచయం చేసింది బ్రిటిష్ వాళ్ళే. భారతదేశానికి ఇంత చరిత్ర ఉంది అని బయటకు తీసింది బ్రిటిష్ వాళ్ళే. భారతదేశంలో ఇంతటి విజ్ఞానం ఉంది, భారతీయులకు ఇంతటి విజ్ఞానం ఉంది అని వేద కాలం నుంచి కూడా ఇంతటి విజ్ఞానం అంటే ప్రతి శాస్త్రంలో కూడా, వైద్య శాస్త్రంలో కావచ్చు, ఆయుర్వేద శాస్త్రం కావచ్చు, సాహిత్యము, సంగీతము, రాజనీతి శాస్త్రం, వీటన్నిటిలో కూడా భారతీయులు ప్రాచీన కాలంలో ఘనమైన కీర్తిని కలిగి ఉండేవాళ్ళు అని వెలికి తీసింది ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళే. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి రావచ్చు, భారతదేశాన్ని ఆక్రమించుకోవచ్చు, భారతదేశ సంపదను దోచుకెళ్లారు. ఇవన్నీ నెగిటివ్ ఆస్పెక్ట్ అయినప్పటికీ భారతీయులకి ఒక చరిత్రను మిగిల్చిన వాళ్ళు ఎవరు అంటే బ్రిటిష్ వాళ్ళే. భారతీయులకి ఇంత గొప్ప చరిత్ర ఉంది అని మనం ఈరోజు గర్వంగా చెప్పుకోగలుగుతున్నాము అంటే దీనికి కారణం బ్రిటిష్ వాళ్ళే. చూడండి, భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అనేటువంటిది 1861 సంవత్సరంలో స్థాపించబడింది. 1861 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే అప్పుడు ఎవరు? బ్రిటిష్ వాళ్ళు. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 1861 సంవత్సరంలో స్థాపించారు. మొట్టమొదటి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు హెడ్ ఎవరు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తి. ఆయన్నే ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాము అంటే భారతదేశ పురాతత్వ శాస్త్ర పితామహుడు అని అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనేటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. 1861 సంవత్సరంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ను స్థాపించారు ఇతని నేతృత్వంలో. నెక్స్ట్, భారతదేశంలో 1921 సంవత్సరంలో సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి కన్నింగ్హామ్ తర్వాత హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఈ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వ్యక్తి సింధు నది పరిసర ప్రాంతాల్లో తవ్వకాలు జరిపి హరప్ప అనేటువంటి పట్టణాన్ని వెలికి తీయడం జరిగింది. ఈ హరప్ప అనేటువంటి పట్టణాన్ని వెలికి తీయడంతో భారతదేశానికి వేల ఏళ్ల కాలం నుంచే చరిత్ర అనేటువంటిది ఉంది అని ప్రపంచ దేశాలకు తెలియడం జరిగింది.
దానితో పాటు భారతీయులకు ఒక చరిత్ర అందించారు. ప్రతిదీ కూడా వాళ్ళేనండి అందించింది. భారతీయులకి చరిత్ర పైన ఇంట్రెస్ట్ కలిగించింది కూడా బ్రిటిష్ వాళ్ళే. వాళ్ళకు ఎక్కువ ఇంట్రెస్ట్. అసలు ఈ చరిత్ర అనేటువంటిది అసలు ఏంటి, భారతీయుల యొక్క చరిత్ర ఏంటి అనేటువంటిది తెలుసుకోవడం బ్రిటిష్ వాళ్ళు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది. భారతీయులు అనేటువంటి వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు. ఆల్బెరూనీ అనేటువంటి ఒక వ్యక్తి, మీకు ఆల్బెరూనీ ఎక్కడొస్తాడు అంటే గజనీ మహమ్మద్ అనేటువంటి వ్యక్తి దగ్గర వస్తాడు. భారతదేశం పైన దాదాపు 17 సార్లు దండయాత్ర చేసినటువంటి ముస్లిం చక్రవర్తి గజనీ మహమ్మద్ అని మనకు నేర్చుకుంటాం. 1000 నుంచి 1025 మధ్యలో, అంటే 1025 ఈ 25 ఇయర్స్ మధ్యలో దాదాపు భారతదేశంపై 17 సార్లు దండయాత్ర చేసి భారతదేశం యొక్క సంపదను దోచుకెళ్ళినటువంటి ముస్లిం పాలకుడుగా గజనీ మహమ్మద్ చెప్తాం. ఈ గజనీ మహమ్మద్ తోటి ఒక వ్యక్తి, అంటే ఒక రచయిత వచ్చాడు. అతని పేరే ఆల్బెరూనీ. ఆయన పేరు ఏంటి అంటే ఆల్బెరూనీ. ఈ ఆల్బెరూనీ అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథాన్ని రాశాడు, కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథం. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని ఆల్బెరూనీ రాశాడు. దీన్నే మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అని కూడా పిలుస్తారు. ఈ బుక్ను ఏమని పిలుస్తారు అంటే మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ. కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని, అంటే హిందూ దేశం యొక్క చరిత్ర అనే పేరుతోటి రాశాడు. ఎవరు అంటే ఆల్బెరూనీ. ఈ కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని ఏమని పిలుస్తారు అంటే హిస్టరీ ఆఫ్ 11th, అంటే హిస్టరీ కాదు, మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అని పిలవడం జరుగుతుంది. మిర్రర్ ఆఫ్ 11th సెంచరీ అని ఏ గ్రంథాన్ని పిలుస్తారు అంటే కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి గ్రంథాన్ని పిలవడం జరిగింది. ఈ ఆల్బెరూనీ ఏం చెప్తాడు అంటే భారతీయులు అనేటువంటి వాళ్ళు చరిత్ర గురించి పెద్దగా అవగాహన అనేటువంటిది కలిగి లేరు అని చెప్తాడు ఆల్బెరూనీ. అంటే ఆయన వచ్చింది ఎప్పుడు? 1000 కాలంలో. గజనీ మహమ్మద్తో పాటు తన దండయాత్రలో భాగంగా ఆయన కూడా తీసుకొస్తాడు. ఆయన తీసుకొచ్చినప్పుడు ఆ ఆల్బెరూనీ భారతదేశం యొక్క చరిత్ర గురించి ఒక బుక్ రాస్తాడు, కితాబ్ ఉల్ హింద్ అనేటువంటి బుక్. ఇక్కడ ఈతను ఏమని చెప్పాడు అంటే భారతీయులు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు చరిత్ర అనేటువంటి దానిని అని ఎవరు చెప్పారు అంటే ఆల్బెరూనీ. ఇలా చరిత్ర గురించి భారతీయులు అంటే మొదట నెగ్లెక్ట్ చేసినప్పటికీ బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుంచి భారతీయుల యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడం ప్రారంభమైంది. ఇంకా బ్రిటిషర్స్తో పాటు అప్పుడప్పుడే కొంతమంది భారతీయ చరిత్రకారులు కూడా రావడం జరిగింది. వీళ్ళు కూడా భారతదేశ చరిత్ర పైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించి అనేక తవ్వకాలు జరిపి అనేక పరిశోధనలు చేసి ఒక చరిత్ర అనేటువంటి దానికి ఒక రూపును తీసుకొని రావడం జరిగింది. ఇది చరిత్రకు సంబంధించినటువంటి చిన్న ఇన్ఫర్మేషన్. మరి చరిత్ర అని చెప్పుకున్నాం, డెఫినేషన్లు చెప్పుకున్నాం. ఇప్పటి వరకు ఎలా చరిత్ర అనేటువంటిది డెవలప్ అయింది అనేటువంటిది చెప్పుకున్నాం. ఈ చరిత్ర అనేటువంటి ఈ వర్డ్ ఎలా వచ్చింది అంటే చరిత్ర అనేటువంటి ఈ వర్డ్ హిస్టరియా అనేటువంటి ఒక పదం నుండి వచ్చింది. హిస్టరీ అనేటువంటి ఈ పదం హిస్టరియా అనేటువంటి ఒక గ్రీకు పదం నుండి రావడం జరిగింది. హిస్టరియా అనేటువంటి గ్రీకు పదం నుండి రావడం జరిగింది. హిస్టరీ అనేటువంటి పదం. మరి ఈ హిస్టరియా అనేటువంటి పదం నుండి రావడం జరిగింది. అసలు హిస్టరియా అంటే ఏంటి, లేకపోతే హిస్టరీ అంటే ఏంటి అంటే యాక్చువల్గా హిస్టరియా అనేటువంటి గ్రీకు పదం నుండి వచ్చింది అని చెప్పుకున్నాం కదా. మరి హిస్టరియా అంటే ఏంటి అంటే పరిశోధన లేకపోతే పరిశీలన. హిస్టరియా అనేటువంటి పదం నుండి రావడం జరిగింది. ఈ చరిత్ర అనేటువంటి దానికి ఫాదర్గా ఎవరిని చెప్తారు అంటే చరిత్ర పితామహుడు అని ఎవరిని చెప్తారు అంటే చరిత్రకు పితామహుడిగా ఎవరిని చెప్తారు అంటే హెరాడోటస్.
లేకపోతే హెరోడోటస్ అని చెప్తారండి. హెరోడోటస్ అనేటువంటి గ్రీకు చరిత్రకారుడు క్రీస్తుపూర్వం 486 నుంచి క్రీస్తుపూర్వం 406 మధ్యలో జీవించడం జరిగింది. ఈ హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి రాసినటువంటి బుక్కు పేరు, ఒక గ్రంథాన్ని రాశాడు. హిస్టరీస్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. హెరోడోటస్ అనేటువంటి వ్యక్తి హిస్టరీస్ అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ హిస్టరీస్ అనేటువంటి ఈ గ్రంథం ఏం చెప్పేది అంటే గ్రీకులకు రోమన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, గ్రీకులు రోమన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాలు. మీరు పేర్లు వినే ఉంటారండి. అలెగ్జాండర్ అనేటువంటి పేరు వినే ఉంటారు. ఇతని యొక్క తండ్రి పేరు ఫిలిప్స్ అనేటువంటి పేరు మీరు వినే ఉంటారు. వీళ్ళు ఎవరు అంటే గ్రీకులు. మీకు దానితో పాటు క్లియోపాత్రా అనేటువంటి రాణి పేరు మీరు ఎప్పుడూ కూడా వినే ఉంటారు. ప్రపంచంలో గొప్ప అందగత్తెగా పిలువబడేటువంటి క్లియోపాత్రా. ఆంటోనియో అనేటువంటి రాజు, ఆంటోనియో క్లియోపాత్రాని మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. వీళ్ళెవరు అంటే రోమన్లు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అంటే గొప్ప సామ్రాజ్యం, భూలోక స్వర్గంగా చెప్పబడినటువంటి సామ్రాజ్యం రోమ్ సామ్రాజ్యం. ఈ రోమ్ సామ్రాజ్యాన్ని, రోమ్ని అంతం చేసినటువంటి వాళ్ళు ఈ గ్రీకులు. అంటే ఫస్ట్ రోమ్ నాగరికత, రోమ్ సామ్రాజ్యం అనేటువంటిది బాగా విస్తరించింది. దీని తర్వాత వచ్చినటువంటి నాగరికత గ్రీకులది. అంటే రోమ్లను అంతం చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే గ్రీకులు అనేటువంటి వాళ్ళు. రోమ్లను అంతం చేసింది ఎవరు అంటే గ్రీకులు అనేటువంటి వాళ్ళు. మరి ఈ గ్రీకులకి రోమన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, గ్రీకులకి రోమన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, భారతీయులకు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాలు. భారతీయులు పర్షియన్లు అంటే మీకు పర్షియన్లు భారతదేశంపై మొట్టమొదటిసారిగా దండెత్తి వచ్చినటువంటి విదేశీయులు పర్షియన్లు. పర్షియన్లు అంటే ప్రస్తుతం ఇరాన్ అనేటువంటి దేశం, పర్షియా అంటే ప్రస్తుతం ఇరాన్ అనేటువంటి దేశం. ఈ పర్షియన్లలో కూడా మొట్టమొదటిసారిగా సైరస్ తర్వాత ఈయన కొడుకైనటువంటి డేరియస్ అనేటువంటి వాళ్ళు భారతదేశంపై దాడి చేశారు. భారతదేశంలో వాయువ్య భారతదేశంపై దాడి చేయడం జరిగింది. ఇలా భారతీయులకి పర్షియన్లకి మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, అప్పటి పరిస్థితుల గురించి, అలెగ్జాండర్ దండయాత్రల గురించి, వీటన్నిటి గురించి ఒక బుక్కుగా రాశాడు. ఆ బుక్కే హిస్టరీస్ అనేటువంటిది. హిస్టరీస్ అనేటువంటి బుక్కును రాసింది హెరోడోటస్. ఈ హిస్టరీస్ అనేటువంటి బుక్కును రాసినటువంటి హెరోడోటస్ ఒక గ్రీకు చరిత్రకారుడు. గ్రీకులకు రోమన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, భారతీయులకు పర్షియన్లకు మధ్య జరిగినటువంటి యుద్ధాల గురించి, అలెగ్జాండర్ యొక్క దండయాత్రల గురించి, అప్పటి పరిస్థితుల గురించి ఒక గ్రంథంగా రాశాడు హిస్టరీస్ అనేటువంటిది. అందుకే చరిత్ర పితామహుడుగా ఎవరిని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ హిస్టరీ అని ఎవరిని పిలుస్తారు అంటే హెరోడోటస్ అనేటువంటి వ్యక్తిని పిలవడం జరుగుతుంది. హెరోడోటస్ అనేటువంటి వ్యక్తిని చరిత్ర పితామహుడిగా చెప్పడం జరుగుతుంది. గ్రీకు దేశానికి చెందినటువంటి చరిత్రకారుడు ఈయన. ప్రపంచ చరిత్ర పితామహుడు అయితే మరి భారతదేశ చరిత్ర పితామహుడిగా ఎవరిని చెప్తారు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని ఎవరిని చెప్తారు? భారతదేశ చరిత్ర పితామహుడిగా ఎవరిని చెప్తారు అంటే కల్హణుడు. భారతదేశ చరిత్ర పితామహుడిగా ఎవరిని చెప్తారు అంటే కల్హణుడు అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అని చెప్పడం జరుగుతుంది. ఎందుకని కల్హణుడిని ఇండియన్ హిస్టరీకి పితామహుడిగా చెప్తారు అంటే ఈయన రాసినటువంటి గ్రంథం పేరు రాజతరంగిణి. ఈయన ఏ బుక్ రాశాడు అంటే రాజతరంగిణి. ఏ భాష అంటే సంస్కృత భాష. ఏ భాష అంటే సంస్కృత భాష. కల్హణుడు రాసినటువంటి గ్రంథం రాజతరంగిణి. ఏ భాషలో రాశాడు అంటే సంస్కృత భాషలో రాయడం జరిగింది. అసలు మరి గ్రంథం రాశాడు, ఒక గ్రంథం రాసినంత మాత్రాన ఆయన్ని చరిత్ర పితామహుడు అంటారా అంటే అనరు.
కాకపోతే ఎందుకని చరిత్ర పితామహుడు అంటారు అంటే, రాజతరంగిణి అనేటువంటి గ్రంథం ఏం చెప్పిద్ది అంటే, కాశ్మీర్ దేశాన్ని పాలించినటువంటి రాజుల వంశ చరిత్ర గురించి. అంటే ఏదో ఆయన ఉన్నప్పుడు రాజుల గురించి చెప్పలా, ప్రాచీన కాలం నుంచి అసలు కాశ్మీర్ పుట్టినప్పటి నుంచి దాని యొక్క చరిత్ర గురించి ఒక క్రమ పద్ధతిలో రాసుకుంటూ వచ్చాడు. ఎవరు అంటే కల్హణుడు. ఏ గ్రంథంలో అంటే రాజతరంగిణి అనేటువంటి గ్రంథంలో రాయడం జరిగింది. ఈ రాజతరంగిణి అనేటువంటి గ్రంథం కాశ్మీర్ దేశపు యొక్క చరిత్ర గురించి చెప్పిద్ది. ఒరిజినల్గా కాశ్మీర్ అనేటువంటి ఈ రాజ్యంను, కాశ్మీర్ రాజ్యంను లేకపోతే కాశ్మీర్ పట్టణాన్ని ప్రాచీన కాలంలో కుందలవనము అని పిలిచేటువంటి వాళ్ళు. కుందలవనము, దీనినే తర్వాత కనిష్కపురము, దానినే తర్వాత ఎలా పిలిచేవాళ్ళు అంటే కనిష్కపురము. ఇనీషియల్గా కాశ్మీర్ పట్టణాన్ని నిర్మించింది అంటే అశోకుడు అని చెప్తారు. అశోకుడు తర్వాత ఈ కుందల అంటే అశోకుడు నిర్మించినప్పుడు దాన్ని కుందలవనము అని పిలిచేటువంటి వాళ్ళు. తర్వాత కుందలవనం పక్కనే కనిష్కపురము అనేటువంటి పట్టణాన్ని నిర్మించి ఈ కుందలవనము ఈ కనిష్కపురము రెండింటినీ కలిపి అభివృద్ధి చేసినటువంటి వాడు కనిష్కుడు అనేటువంటి వ్యక్తి. మనకు ఎగ్జామ్లో ఒక్కొక్కసారి కాశ్మీర్ నగర నిర్మాత అని ఇవ్వడం జరుగుతుంది, కాశ్మీర్ను ఎవరు నిర్మించారు అని ఇవ్వడం జరుగుతుంది. ఆప్షన్స్లో అశోకుడు ఉంటే అశోకుడు, లేదా కనిష్కుడు ఉంటే కనిష్కుడు. ఇద్దరు అనేటువంటిది రేర్ కేసెస్, అసలు ఉండకపోవచ్చు. ఉంటే ఎవరు పెట్టినా కరెక్టే. అశోకుడు అనేటువంటి వ్యక్తి కుందలవనం అనేటువంటి పేరుతో నిర్మించాడు, అదే కనిష్కుడు అనేటువంటి వ్యక్తి కనిష్కపురము అనేటువంటి పేరుతో నిర్మించాడు. మొదట అక్కడ ఒక పట్టణాన్ని నిర్మించింది అశోకుడైతే దానిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి కనిష్కుడు. రెండవ అశోకుడు అని ఎవరిని పిలుస్తారు? కనిష్కుడిని పిలవడం జరుగుతుంది. రెండవ అశోకుడు అని ఎవరిని పిలుస్తారు అంటే కనిష్కుడిని పిలవడం జరుగుతుంది. భారతదేశంలో మొట్టమొదటిసారి ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు జారీ చేసినటువంటి రాజవంశం కుషానులు. భారతదేశంలో అంతకుముందు వెండి నాణాలు అని మొట్టమొదటిసారి పొటీన్ నాణాలండి. పొటీన్ నాణాలు సీసంతో తయారు చేస్తారు. పొటీన్ నాణాల తర్వాత వెండి నాణాలు రావడం జరిగింది. ఈ వెండి నాణాలు అనేటువంటివి మౌర్యుల కాలంలో ఎక్కువగా ఉండేటువంటివి. మొట్టమొదటిసారిగా భారతదేశంలో ఎక్కువ మొత్తంలో బంగారు నాణాలు జారీ చేసినటువంటి రాజవంశం కుషానులు. ఈ కుషానుల రాజవంశంలో ప్రసిద్ధి చెందిన చక్రవర్తి కనిష్కుడు. ఈ కనిష్కుడు అనేటువంటి వ్యక్తి కాశ్మీర్ పట్టణాన్ని నిర్మించడం జరిగింది. కనిష్కపురం అనేటువంటి పేరుతో కాశ్మీర్ పట్టణాన్ని నిర్మించాడు. ఈ కనిష్కుడిని ఏమని పిలుస్తారు అంటే రెండవ అశోకుడు అని పిలవడం జరుగుతుంది. చూద్దాం. కల్హణుడు అనేటువంటి వ్యక్తి రాజతరంగిణి అనేటువంటి గ్రంథాన్ని సంస్కృత భాషలో రాశాడు. కాశ్మీర్ను పరిపాలించినటువంటి రాజుల వంశ చరిత్ర అనేటువంటిది రాయడం జరుగుతుంది. మనకు భారతదేశానికి ముస్లింలు రాకముందు వరకు కూడా కాశ్మీర్ అనేటువంటి దానిని హిందువులే పరిపాలించేటువంటి, మొత్తం హిందువులేనండి. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా హిందువులే. అక్కడ ఎక్కువగా శైవ మతం అనేటువంటి దాన్ని ఎక్కువ మంది ఫాలో అవుతూ ఉండేవాళ్ళు. శైవ మతాన్ని పాటించేటువంటి వాళ్ళు మొత్తం కూడా హిందువులే. ఎప్పుడైతే ముస్లింల దండయాత్రలు అనేటువంటివి ప్రారంభమయ్యాయో, ముస్లింలు భారతదేశానికి రావడం ప్రారంభమైందో, ముస్లిం చక్రవర్తులు ఈ కాశ్మీర్ను ఎప్పుడైతే ఆక్రమించారో అక్కడ నుంచి అక్కడ ఉండేటువంటి హిందువులు అనేటువంటి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి మైగ్రేట్ అయిపోవడం జరుగుతుంది. వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, ఇప్పటికీ కూడా మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి అమరనాథ్ యాత్ర అనేటువంటిది చాలా విశిష్టమైనది. అమర్నాథ్ యాత్ర అనేటువంటిది శివుడికి సంబంధించింది. అమర్నాథ్ యాత్ర
మరి ఈ మానస సరోవరం అనేటువంటిది హిమాలయాల్లో టిబెట్ దగ్గర ఉంటుంది, హిమాలయ పర్వతాల మధ్యలో ఉంటుంది. అక్కడ అంతా కూడా శివుడికి సంబంధించినటువంటిది. ఎక్కువగా కాశ్మీర్లో ఉండేటువంటి ప్రజలు అప్పట్లో శైవ మతాన్ని ఎక్కువగా పాటించడం జరిగింది. ఎప్పుడైతే ముస్లింలు భారతదేశానికి వచ్చారో, భారతదేశాన్ని ఆక్రమించుకోవడం ప్రారంభించారో, అక్కడ నుంచి చిన్నగా హిందువులు అనేటువంటి వాళ్ళు మైగ్రేట్ అయిపోవడం జరిగింది. తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ జరగడంతో అక్కడ ఉండేటువంటి పండిట్లు అనేటువంటి వాళ్ళు యాక్చువల్గా బ్రాహ్మణులండి. పండిట్లు అనేటువంటి వాళ్ళు హిందువులు, వాళ్ళపైన ఊచకోతలు ఎక్కువగా జరిగాయి. ముస్లింలు అనేటువంటి వాళ్ళు ఊచకోతలు చేయడంతో అక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయి వాళ్ళందరూ, ఇదంతా కూడా మళ్ళీ నేను చెప్తానండి. జమ్మూ కాశ్మీర్ చరిత్ర అనేటువంటిది చూసుకున్నప్పుడు వీటన్నిటి గురించి చెప్పుకుందాం. ప్రజెంట్ మనము జమ్మూ కాశ్మీర్ అని రెండుగా చెప్పుకుంటాం. జమ్మూ కాశ్మీర్ అనేటువంటిదేమో ముస్లిం మెజారిటీ, జమ్మూ అనేటువంటిదేమో హిందూ మెజారిటీ. కాశ్మీర్లో ఉండేటువంటి హిందువులంతా ఎక్కడికి మైగ్రేట్ అయిపోయారు? జమ్మూకు మైగ్రేట్ అయిపోయారు. ఇలా కాశ్మీర్కు సంబంధించినటువంటి చరిత్ర గురించి చెప్పేటువంటి గ్రంథం రాజతరంగిణి. రాసింది ఎవరు అంటే కల్హనుడు అనేటువంటి వ్యక్తి. మనకు కాశ్మీర్ను పరిపాలించిన ముస్లిం రాజులందరూ మతోన్మాదులా అంటే మతోన్మాదులేమీ కాదు. కొంతమంది ఉన్నారు మత సామరస్యాన్ని పాటించినటువంటి వ్యక్తి కూడా ఉండడం జరిగింది. పాటించినటువంటి వ్యక్తులు జైనులుద్దీన్ అనేటువంటి వ్యక్తి. ఈ జైనులుద్దీన్ అనేటువంటి వ్యక్తిని కాశ్మీర్ దేశపు అక్బర్గా పిలవడం జరుగుతుంది. కాశ్మీర్ దేశపు అక్బర్గా పిలుస్తారు. అక్బర్ ఎలాగైతే మత సామరస్యాన్ని పాటించాడో అలాగే హిందువులు ముస్లింలను ఒకేలాగా చూసినటువంటి వ్యక్తి జైనులుద్దీన్. ఆయన్నే కాశ్మీర్ దేశపు అక్బర్ లాగా పిలవడం జరుగుతుంది. ఇది అందుకని ఈ కల్హనుడిని ఏమని పిలుస్తారు అంటే భారతదేశ చరిత్ర పితామహుడిగా పిలవడం జరుగుతుంది. చూడండి, కల్హనుడులాగే ఇంకొక పేరు ఉంటుంది, బిల్హనుడు అని. ఇక్కడ అవసరం లేదు. ఇతను కళ్యాణి చాళుక్యుల రాజుల కాలంలో 6వ విక్రమాదిత్యుడు అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ఆయన ఆస్థానంలో ఉంటాడు. ఎవరు అంటే కళ్యాణి చాళుక్య రాజుల కాలంలో 6వ విక్రమాదిత్యుడు అనేటువంటి ఒక రాజు ఉంటాడు. ఆ 6వ విక్రమాదిత్యుడు దగ్గర ఉండేటువంటి బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఒక గ్రంథం రాస్తాడు, విక్రమాంక దేవచరిత అనేటువంటి గ్రంథాన్ని రాసింది బిల్హనుడు. అంటే పేరు ఒకేలా ఉందని చెప్తున్నానండి. కల్హనుడు రాజతరంగిణి, బిల్హనుడు విక్రమాంక దేవచరిత. ఈ బిట్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎక్కువసార్లు అడిగినటువంటి బిట్టు ఇది కూడా. కానీ ఇక్కడ అవసరం లేదు, రెండు ఒకేలా ఉన్నాయని ఇక్కడే చెప్పేస్తున్నాను. మరి ప్రపంచ చరిత్ర పితామహుడు అని, అసలు చరిత్ర పితామహుడు అని హెరోడోటస్ని, భారతదేశ చరిత్ర పితామహుడు అని మన కల్హనుడి గురించి చెప్పుకున్నాం. కాశ్మీర్ దేశపు అక్బర్ లాగా ఈ జైనులుద్దీన్ అనేటువంటి ముస్లిం చక్రవర్తిని పిలుస్తారు అని చెప్పుకున్నాం. విక్రమాంక దేవచరిత అనేటువంటి గ్రంథాన్ని బిల్హనుడు అనేటువంటి వ్యక్తి రాశాడు. ఈ బిల్హనుడు అనేటువంటి వ్యక్తి 6వ విక్రమాదిత్యుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు గడిచిపోయినటువంటి గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర అని చెప్పుకున్నాం. గడిచిపోయినటువంటి గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర అని చెప్పుకున్నాం. మరి ఇది అంటే కొన్ని వస్తువులు దొరుకుతున్నాయి, ఆ వస్తువుల ద్వారా అంటే అది ఏ కాలం నాటిదో చెప్పవచ్చు అని కూడా చెప్పుకున్నాం. మరి ఆ వస్తువుల యొక్క వయస్సును ఎలా నిర్ధారిస్తారు? ఇది కరెక్ట్గా 2000 సంవత్సరాల క్రిందిటిది, లేకపోతే 1000 సంవత్సరాల నాటిది, లేకపోతే 500 సంవత్సరాల నాటిది, లేకపోతే 10,000 సంవత్సరాల నాటిది అని ఎలా చెప్తున్నాం? ఆ వస్తువు యొక్క వయస్సును నిర్ధారించేటువంటి పద్ధతి ఏంటి అంటే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి.
వస్తు అవశేషాల యొక్క వయస్సును నిర్ధారించడానికి, ఏజ్ని నిర్ధారించడానికి అవలంబించేటువంటి పద్ధతి ఏంటి అంటే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. అసలు ఈ రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి అనేటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి వ్యక్తి, కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే చార్లెస్ లిబ్బీ అనేటువంటి అమెరికా చరిత్రకారుడు. రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతిని ఐడెంటిఫై చేసినటువంటి వ్యక్తి చార్లెస్ లిబ్బీ అనేటువంటి అమెరికా దేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. వస్తు అవశేషాల యొక్క వయస్సును రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా కనుక్కుంటారు అని చెప్పారు. మరి ఈ పద్ధతిలో ఎలా కనుక్కుంటారు అంటే ఈ కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతిలో పేర్లోనే ఉంది, దేనిని ఉపయోగిస్తారు అంటే కార్బన్ని ఉపయోగిస్తారు. దేన్ని ఉపయోగిస్తారు అంటే కార్బన్ని. మన బాడీలో ఎక్కువగా ఉండేటువంటి ఎలిమెంటు కార్బను. లేదు, చెట్లన్నీ కూడా కొన్ని రోజులకు కాల్చిన తర్వాత వచ్చేటువంటిది కార్బను. ప్రతిదీ అండి, మన మొత్తము యూనివర్స్లో ఉండేటువంటి ప్రతి పార్ట్ కూడా, లేకపోతే ప్రతి లైఫ్ కూడా దేనితో నిర్మితమై ఉంటుంది అంటే కార్బన్ అనేటువంటి దాంతో నిర్మితమై ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత కార్బన్ అనేటువంటిది ఉంటుంది, ఎంతో కొంత కార్బన్ అనేటువంటిది ఉంటుంది. అందుకే చూడండి, కెమిస్ట్రీ అనగానే మనకు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటారు. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే కెమిస్ట్రీలో సపరేట్గా ఒక శాస్త్రం ఉంటుంది. ఆర్గానిక్, ఇనార్గానిక్, ఫిజికల్, ఎన్విరాన్మెంటల్ ఇలా ఉంటుంది. అసలు ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే కార్బన్ గురించి అధ్యయనం చేయడం. ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటేనే కార్బన్తో, అంటే కార్బన్ అనేటువంటి ఒక ఎలిమెంటును కలిగి ఉన్నటువంటి మూలకాల గురించి అధ్యయనం చేయడమే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఏదైనా కూడా మెయిన్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే కార్బన్. మన బాడీలో ఉండేటువంటి అన్ని ఎలిమెంట్స్లో కూడా ఎక్కువ మొత్తంలో ఉండేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే కార్బన్ అనేటువంటిది. కార్బన్ అనేటువంటిది. సరే చూద్దాం. ఇప్పుడు రేడియో కార్బన్ డేటింగ్లో ఉపయోగించేటువంటి మూలకం ఏమని చెప్పుకున్నాము? కార్బన్. జనరల్గా కార్బన్ యొక్క అటామిక్ నెంబరు 6. కార్బన్ యొక్క అటామిక్ నెంబరు 6. దీని యొక్క మాస్ నెంబరు 12. ఎప్పుడు కూడా డబల్, మ్యాక్సిమం అన్ని కేసుల్లో ఎలా ఉంటుంది అంటే డబల్ ఉంటుంది, కొన్ని కేసులు కాదు. అవి చాలా రేర్ కేసెస్, అవి తర్వాత చెప్పుకుందాం. ముందు కార్బన్ అనేటువంటి దానికి ఇదేమో పరమాణు సంఖ్య, ఇదేమో పరమాణు భారం, ఇదేమో అటామిక్ నెంబర్, మాస్ నెంబర్. దీన్ని యూజ్ చేయం. దీనివల్ల మనకు దీనికి రేడియో యాక్టివిటీ అనేటువంటిది ఉండదు. జనరల్గా మనకు లభించేటువంటి కార్బన్లో రేడియో యాక్టివిటీ అనేటువంటిది ఉండదు. మరి రేడియో యాక్టివిటీ అనేటువంటిది ఎవరికి ఉంటుంది అంటే C14 అనేటువంటి ఎలిమెంట్కు ఉంటుంది. C14 అనేటువంటి ఎలిమెంట్కు రేడియో యాక్టివిటీ ఉంటుంది. దాని నుంచి ఈ C14 అనేటువంటి ఎలిమెంటు నిరంతరం కూడా ఏం రిలీజ్ చేస్తుంది అంటే రేడియో యాక్టివిటీని రిలీజ్ చేస్తుంది. రేడియో యాక్టివిటీని రిలీజ్ చేస్తుంది. మనము చూడండి, యురేనియం, రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని కొన్నిటిని చెప్తాం. యురేనియము, థోరియము, ప్లూటోనియము అని రేడియో యాక్టివిటీ అంటే యురేనియము, థోరియము, ప్లూటోనియము మొదలైనటువంటి ఎలిమెంట్స్ని ఏమని చెప్తారు అంటే రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పడం జరుగుతుంది. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటువంటివి రేడియో యాక్టివిటీని రిలీజ్ చేస్తూ ఉంటాయి, అత్యధిక మొత్తంలో ఎనర్జీని రిలీజ్ చేస్తూ ఉంటాయి అని కూడా చెప్తూ ఉంటాము. మనకు అణు కర్మాగారాలు అనేటువంటి పేరు వినే ఉంటాం, అణు రియాక్టర్లు అనేటువంటి పేరు వినే ఉంటాం. అదేవిధంగా అణు విద్యుత్ అనేటువంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ అనేటువంటి పేరు వినే ఉంటాం. ఇప్పుడు కార్బన్ అనేటువంటిది కొన్ని వేల టన్నులు అవసరమవుతుంది. కొన్ని వేల టన్నులు ఉపయోగించి ఒక టన్ను
విద్యుత్తును ఉత్పత్తి చేస్తే అటువంటి దానిని ఉత్పత్తి చేయడానికి జస్ట్ 1 గ్రామ్ యురేనియం అనేటువంటిది సరిపోతుంది. అంత ఎనర్జీ కలిగి ఉంటుంది ఈ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అనేటువంటివి. అందుకే ఇప్పుడు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు అంటే న్యూక్లియర్ పవర్కు ప్రయారిటీ ఇస్తారు. కాకపోతే ప్రజల్లో ఉండేటువంటి చిన్న చిన్న అపోహల వలన ప్రభుత్వాలు వాటిపైన ఎక్కువగా క్లారిటీ ఇవ్వలేకపోవడం వల్ల ఈ అణు రియాక్టర్ల పైన ప్రజల్లో వ్యతిరేకత అనేటువంటిది రావడం జరుగుతుంది. అందుకే ప్రజా ఉద్యమాలు అనేటువంటివి అణు రియాక్టర్లకు వ్యతిరేకంగా వస్తున్నాయి. అవన్నీ కూడా తర్వాత ఇష్యూ, అవన్నీ వేరే చాప్టర్లో చెప్పుకుందాం. ఇప్పుడు చూద్దాం, ఈ రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతిలో ఉపయోగించేటువంటి ఎలిమెంట్ ఏంటి అంటే 6C14 అనేటువంటిది. దీనికి ఏం గుణం ఉంది అంటే రేడియో యాక్టివిటీని రిలీజ్ చేసేటువంటి గుణం ఉంది అని చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ రేడియో యాక్టివిటీని రిలీజ్ ప్రతి దాంట్లో కూడా, ప్రతి ఆర్గాన్ అంటే ఏ దాంట్లోనైనా కూడా, వస్తువుల్లో కావచ్చు, లేకపోతే చెట్లలో కావచ్చు, మనుషుల్లో కావచ్చు, జీవుల్లో కావచ్చు, ప్రతి బాడీలో కూడా ఏముంటుంది అని చెప్పాను, కార్బన్ ఉంటుంది. కార్బన్లో మొత్తం ఇవి ఉంటాయి, వీటితో పాటు ఇవి ఉంటాయి. ఇప్పుడు వయస్సును ఎలా నిర్ధారిస్తాము అంటే ఈ 6C14 అనేటువంటిది రేడియో యాక్టివిటీని కలిగి ఉంది అని చెప్పుకున్నాం. ఏం రిలీజ్ చేస్తుంటుంది, రేడియో యాక్టివిటీని రిలీజ్ చేస్తుంది. ఈరోజు 100 యూనిట్ల రేడియో యాక్టివిటీని రిలీజ్ చేసింది. మళ్ళీ రేపు అంటే ఒక రోజు పెరిగిపోయింది కాబట్టి 99 యూనిట్లు, మళ్ళీ ఎల్లుండి 98 యూనిట్లు, తర్వాత రోజు 97 యూనిట్లు. అలా రోజులు పెరిగే కొద్దీ రిలీజ్ చేసేటువంటి రేడియో యాక్టివిటీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు చూద్దాం, C14 యొక్క అర్ధ జీవిత కాలం, హాఫ్ లైఫ్ పీరియడ్ ఎంత అంటే 5568 సంవత్సరాలు. C14 యొక్క అర్ధ జీవిత కాలం ఎంత అంటే 5568 సంవత్సరాలు. ఇప్పుడు C14 అనేటువంటి ఎలిమెంటు పూర్తిగా అంతం ఎప్పటికీ అవ్వదు, పూర్తిగా డిజపియర్ ఎప్పటికీ అవ్వదు. ఈ C14 ఎలిమెంట్లో ఆఫ్ అనేటువంటిది కరిగిపోవడానికి ఎన్ని రోజులు పట్టింది, 5568. అదే ఆఫ్ లైఫ్ పీరియడ్ అంటే సగము డిజపియర్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, 5568. ఇప్పుడు C14లో సగం అయిపోయింది అంటే హాఫ్ పార్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొక హాఫ్ అంటే 1/4 పార్ట్ అయిపోవడానికి ఇంకెంత పట్టింది, 5568. మళ్ళీ హాఫ్ అంటే 1/8 పార్ట్ అయిపోవడానికి 5568. మళ్ళీ హాఫ్ అంటే ఇంకేమైపోతుంది, ఆఫ్ అర్ధ జీవితకాలం ఇలా అయిపోతున్నాయి. పూర్తిగా ఎప్పుడన్నా అంతమైపోతుందా, అంతమైపోవటం లేదు. ఇప్పుడు ఏజ్ని ఎలా కనుక్కుంటారు అంటే ఏదైనా ఒక బాడీలో ఉండేటువంటి C14 ఎలిమెంట్ యొక్క ఎంత మొత్తం అనేటువంటిది రిలీజ్ అయిపోయింది, ఇంకా ఎంత మొత్తం మిగిలి ఉంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని సగం డిజపియర్ అయింది అనుకో, దాని యొక్క ఏజ్ 5568. అదే ముప్పాతిగా దాంట్లో ఈ సగంలో కంటే ఇంకా సగం డిసప్పేర్ అయిపోయింది అనుకో, ఈ రెండింటినీ కలిపేసి దాదాపు 11,000 సంవత్సరాలైంది. ఇలా చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఎప్పటికైనా డిసప్పేర్ అయిపోతుందా అంటే C14 అనేటువంటిది డిసప్పేర్ అయిపోదు. ఇలా ఎప్పటికీ అయిపోదండి, ఎప్పటికీ. ఇప్పుడు చూడండి, 1లో సగము అంటే 0.5, 0.5లో సగము అంటే 0.25, 0.25లో సగము అంటే 0.125, 0.125లో మళ్ళీ సగము అంటే 0.125లో 625, 0.625లో మళ్ళీ ఇలా సగం వస్తూనే ఉండిద్దండి. 0.0625 అండి. ఇలా 000 5 లేకపోతే 000 ఇలా కంప్లీట్గా ఎప్పటికీ డిసప్పేర్ కాదు. ఇదే రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతి. ఒక్కసారి చెప్తాను చూడండి. రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతిని చార్లెస్ లిబ్బీ అనేటువంటి అమెరికా సైంటిస్ట్ కనుగొనడం జరిగింది. దీనిలో ఉపయోగించేటువంటి ఎలిమెంటు C14 అనేటువంటి రేడియో యాక్టివ్ కార్బన్ ఎలిమెంటు.
ఈ C14 రేడియో యాక్టివ్ కార్బన్ ఎలిమెంట్ యొక్క అర్ధ జీవితకాలం 5568 సంవత్సరాలు. ఈ C14 అనేటువంటి కార్బన్ ఎలిమెంటు ఎంత పర్సెంటేజ్ మిగిలి ఉంది అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని ఒక వస్తువు యొక్క ఏజ్ని లెక్కించడం జరుగుతుంది, ఒక వస్తువు యొక్క వయస్సుని నిర్ధారించడం జరుగుతుంది. ఇలా పురాతత్వవేత్తలు ఏ పద్ధతి ద్వారా వస్తువు యొక్క వయస్సును నిర్ధారిస్తారు అంటే రేడియో కార్బన్ డేటింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా వయస్సును లెక్కించడం జరుగుతుంది. C14 యొక్క అర్ధ జీవిత కాలం ఏంటి అంటే 5568 సంవత్సరాలు. రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ అని వేటిని పిలుస్తారు అంటే యురేనియం, థోరియం, ప్లూటోనియము. ఇప్పుడు అణు రియాక్టర్లు, న్యూక్లియర్ రియాక్టర్లు అనేటువంటివి ఏ ఎలిమెంట్స్తో అంటే అణు రియాక్టర్లలో ఇంధనంగా దేనిని వాడతారు అంటే యురేనియంని, థోరియంని, ప్లూటోనియంని ఉపయోగించడం జరుగుతుంది. యురేనియం, థోరియం, ప్లూటోనియంని ఇంధనంగా ఉపయోగించడం జరుగుతుంది. భారతదేశంలో యురేనియం కంటే కూడా థోరియం ఎక్కువ మొత్తంలో ఉంది. భారతదేశంలో యురేనియం కంటే కూడా థోరియం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ థోరియం అనేటువంటిది ఎక్కువగా కేరళలో సముద్ర తీరానికి దగ్గరగా మోనోజైట్ రూపంలో ఉంటుంది. THO2 అండి. మోనోజైట్ ఫార్ములా ఏంటి అంటే THO2. మోనోజైట్ రూపంలో ఏం దొరుకుతుంది అంటే థోరియం. భారతదేశంలో థోరియం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుంది? కేరళ తీర ప్రాంతంలో దొరుకుతుంది. థోరియం అనేటువంటిది ఏ రూపంలో దొరుకుతుంది? మోనోజైట్ రూపంలో. ఇదొక ఓర్ ఎలిమెంట్. ఇదొక మనకు బంగారము లేకపోతే వెండి లేకపోతే బొగ్గు ఎలాగో ఇది కూడా ఒక రకమైనటువంటి ఖనిజం. మోనోజైట్ అనేటువంటిది ఒక ఖనిజం. దీని నుంచి ఏం లభిస్తుంది? థోరియం అనేటువంటిది భారతదేశంలో ఎక్కువ మొత్తంలో, ప్రపంచంలోనే ఎక్కువ మొత్తంలో థోరియం లభిస్తుంది మన భారతదేశంలో. అందుకే ఇప్పుడు ఉపయోగించేటువంటి రియాక్టర్లు, భారతదేశంలో నిర్మించేటువంటి రియాక్టర్లలో ఇంధనంగా దేన్ని ఉపయోగిస్తున్నారు అంటే థోరియంని. మొదట నిర్మించినటువంటి రియాక్టర్లన్నీ యురేనియం బేస్ చేసుకున్నవి. యురేనియం అనేటువంటిది భారతదేశంలో లేదు కాబట్టి భారతదేశంలో యురేనియం అనేటువంటిది కావాలి అంటే ఇతర దేశాలపైన డిపెండ్ అవ్వాలి. ఇతర దేశాల నుంచి దాన్ని దిగుమతి చేసుకోవాలి. కాకపోతే యురేనియం దిగుమతి పైన ప్రపంచ దేశాలన్నీ కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఎందుకంటే యురేనియం తోటి మళ్ళీ అణ్వాయుధాలు తయారు చేస్తారేమో అని చెప్పేసి ఈ యురేనియంను ఈ దిగుమతి పైన అనేక ఆంక్షలు ఉన్నాయి. అందుకని భారతదేశంలో ఎక్కువ మొత్తంలో దొరికేటువంటి థోరియం ఆధారంగా న్యూక్లియర్ రియాక్టర్లు అనేటువంటివి ప్రస్తుతం భారతదేశంలో నిర్మిస్తూ ఉన్నారు. ఇది కార్బన్ డేటింగ్ పద్ధతి. సరే, మనం ఎక్కడి నుంచో చరిత్ర నుంచి మళ్ళీ సైన్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఓకే, మళ్ళీ చరిత్రలోకి వద్దాం. ఇప్పుడు చరిత్ర అని చెప్పుకున్నాం, పురావస్తు శాస్త్రం గురించి చెప్పుకున్నాం. వాళ్ళు వస్తువుల యొక్క వయస్సును ఎలా నిర్ధారిస్తారు అంటే కార్బన్ డేటింగ్ పద్ధతి అని చెప్పుకున్నాం. మరి వయస్సును నిర్ధారించారు ఆర్కియాలజిస్టులు అని చెప్పుకున్నాం. అదేవిధంగా చరిత్ర అనేటువంటి దానిని అప్పుడు ఉండేటువంటి అంటే మనం చదివే విధానాన్ని ఆధారంగా చేసుకొని మనము దానిని అబ్జర్వ్ చేసేటువంటి విధానాన్ని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 రకాలుగా విడగొట్టడం జరుగుతుంది. చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ ఏజ్. చారిత్రక పూర్వయుగము, ప్రీ హిస్టారిక్ ఏజ్. నెక్స్ట్ది చారిత్రక సంధియుగము, ప్రోటో హిస్టారిక్ ఏజ్. చారిత్రక సంధియుగము, దీనినే ప్రోటో హిస్టారిక్ ఏజ్. ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్. నెక్స్ట్ చారిత్రక యుగము, చరిత్ర కలిగినటువంటి యుగము, హిస్టారిక్ ఏజ్. చూడండి, ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్ 3 యుగాలుగా విభజించడం జరిగింది. చారిత్రక పూర్వయుగము అంటే చరిత్ర లేనటువంటి కాలం, అంటే లిపి సాహిత్యం లేనటువంటి కాలం. లిపి సాహిత్యం లేనటువంటి కాలం. చరిత్రను గురించి
చదవడానికి ఎటువంటి రాతపూర్వకమైనటువంటి ఆధారాలు లేని కాలం, లిపి సాహిత్యం లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగము అని పిలవడం జరుగుతుంది. అంటే చారిత్రక పూర్వయుగం గురించి మనం అబ్జర్వ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఏ పద్ధతి? పురావస్తు శాస్త్రమే. ఇంకా అప్పట్లో లిపి లేదు. లిపి అంటే రాయడానికి ఉపయోగించేటువంటిది. లిపి లేదు. అక్కడి అంటే రాసినటువంటి గ్రంథాలు ఏమీ లేవు కాబట్టి ఈ కాలాన్ని చారిత్రక పూర్వయుగం, చరిత్ర లేనటువంటి కాలం, లిపి సాహిత్యం లేనటువంటి కాలాన్ని చారిత్రక పూర్వయుగము అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చారిత్రక సంధియుగము అంటే లిపి ఉంది కానీ వాళ్ళు ఏం రాశారు, ఏదేదో రాశారు, ఇలా రాశారు, వాళ్ళకి అక్షరాలు ఉన్నాయి, లిపి ఉంది, కాకపోతే వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. ఇప్పుడు మనకు అర్థమవటం లేదు. లిపి ఉంది కానీ దానిని అర్థం చేసుకోలేనటువంటి కాలాన్ని చారిత్రక సంధియుగము అంటున్నాం. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అంటే లిపి ఉంది కానీ దానిని అర్థం చేసుకోలేనటువంటి కాలాన్ని చారిత్రక సంధియుగము అని పిలుస్తాం. ఈ చారిత్రక సంధియుగానికి ఎగ్జాంపుల్ ఏంటి అంటే సింధు నాగరికత కాలం. సింధు నాగరికత కంటే ముందున్నటువంటి కాలం మొత్తం కూడా చారిత్రక పూర్వయుగము. మరి సింధు నాగరికత కాలం వల్ల లిపి ఉంది, వాళ్ళనే లిపిని బొమ్మల లిపి లేకపోతే చిత్రలిపి అని చెప్పడం జరుగుతుంది. బొమ్మల లిపి లేకపోతే చిత్రలిపి అని చెప్పడం జరుగుతుంది. సింధు నాగరికత ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి లేకపోతే చిత్రలిపి అని చెప్తాం. ఈ సింధు నాగరికత ప్రజలు అంటే రాసేటప్పుడు మనం ఇప్పుడు ఏబిసిడీలు లేకపోతే ఆలు ఎలా రాసేవాళ్ళమో వాళ్ళు ఉపయోగించినట్టు రాయడానికి సింబల్స్ను ఉపయోగించారు. దీనినే చిత్రలిపి లేకపోతే బొమ్మల లిపి అని చెప్పడం జరిగింది. ఆ సింబల్స్కి మీనింగ్ అనేటువంటిది ఇప్పటికీ ఎవరికీ అర్థం అవ్వదు. అంటే లిపి ఉంది కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతే దానిని చారిత్రక సంధియుగము అని పిలుస్తాం. ప్రోటో హిస్టారిక్ పీరియడ్ అని పిలుస్తాం. ఈ ప్రోటో హిస్టారిక్ పీరియడ్కి ఎగ్జాంపుల్గా దేన్ని చెప్తారు అంటే సింధు నాగరికత కాలాన్ని చెప్పడం జరుగుతుంది. సింధు నాగరికత కాలం అంటే మనం ఎప్పుడు 2500 క్రీస్తు పూర్వం 2500 నుంచి 1500 మధ్య కాలం అని చెప్తాం. క్రీస్తు పూర్వం 2500 నుంచి క్రీస్తు పూర్వం 1500 మధ్య కాలం. మరి క్రీస్తు పూర్వం 2500 BC కంటే ముందు లిపి సాహిత్యం లేదు కాబట్టి దాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ చారిత్రక యుగము అంటే చరిత్ర ఉన్నటువంటి కాలం. లిపి సాహిత్యం ఉంది, ఈ లిపి సాహిత్యాన్ని చదువుతున్నాం, ఈ లిపి సాహిత్యాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి దీనిని ఈ లిపి సాహిత్యాన్ని అర్థం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చారిత్రక యుగము అని పిలుస్తున్నాం. ఇప్పుడు ఒక క్లారిటీ రావాలి మనకు. చరిత్ర అంటే లిపి సాహిత్యం ద్వారా అధ్యయనం చేయు శాస్త్రం చరిత్ర. చరిత్ర అంటే లిపి సాహిత్యం ద్వారా గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. లిపి సాహిత్యం లేనటువంటి కాలాన్ని ప్రీ హిస్టారిక్ పీరియడ్ అని, లిపి ఉంది కానీ దాన్ని అర్థం చేసుకోలేకపోతే ప్రోటో హిస్టారిక్ పీరియడ్. ఈ లిపి సాహిత్యం అనేటువంటి దాన్ని ఉంది, దాన్ని అర్థం చేసుకోగలిగితే దాన్ని చారిత్రక యుగము, హిస్టారిక్ పీరియడ్ అని చెప్పడం జరుగుతుంది. ఇలా చరిత్రను 3 రకాలుగా విభజించారు. చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం, చారిత్రక యుగము అని విభజించడం జరుగుతుంది. ఈ మధ్యలో ఉండేటువంటి చారిత్రక సంధియుగము అనేటువంటి దాన్ని ప్రతిపాదించినటువంటి చరిత్రకారుడు ఆర్డి సంకాలియా అనేటువంటి వ్యక్తి. ఆర్డి సంకాలియా అనేటువంటి ఒక చరిత్రకారుడు ఈ చారిత్రక సంధియుగము అనేటువంటి పదాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఆర్డి సంకాలియా అనేటువంటి వ్యక్తి సింధు నాగరికత కాలం నాటి ప్రజలకు లిపి ఉంది కానీ అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇలా లిపి ఉండి మనం చదవలేకపోతే అటువంటి కాలాన్ని సంధియుగము అంటే మిడిల్ అని అర్థం అండి. సంధియుగము అంటే మధ్యలో ఉంది, అలా పూర్తిగా లిపి లేకుండా లేదు, అలా అని లిపి లేకుండా లేదు, అలా అని దాన్ని పూర్తిగా మనకు అర్థం అవ్వటమూ లేదు.
అందుకని దాన్ని మధ్యయుగము, సంధియుగంగా చెప్పడం జరుగుతుంది. అలా చారిత్రక సంధియుగం అనేటువంటి పదాన్ని చేర్చినటువంటి వ్యక్తి ఆర్డి సంకాలియా అనేటువంటి చరిత్రకారుడు. ఇది చరిత్రకు సంబంధించినటువంటి ముందు అసలు చరిత్ర అంటే ఏంటి, మనం ఎందుకు తెలుసుకోవాలి, చరిత్రను ఎలా అంటే చరిత్ర పితామహుడు అని ఎవరు, భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరు, చరిత్రకు వివిధ చరిత్రకారులు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఏంటి, చరిత్రను చదవడం వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయా లేవా అనేటువంటిది ఇది. ఇప్పుడు మనం దేంట్లోకి ఇంకా చరిత్ర అనేటువంటి ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాంట్లోకి వెళ్తాం. ఇండియన్ హిస్టరీ అనేటువంటి దాంట్లో ఫస్ట్ నుంచి అంటే ప్రాచీన యుగం నుంచి కూడా ఒక్కొక్క చాప్టర్ అనేటువంటిది చెప్పుకుంటూ వెళ్దాం. ప్రాచీన యుగము అంటే శిలాయుగం నుంచి కూడా, శిలాయుగము, దాని తర్వాత వచ్చినటువంటి తామ్ర శిలాయుగము, దాని తర్వాత వచ్చినటువంటి కాంస్య యుగము, దాని తర్వాత వచ్చినటువంటి ఇనుప యుగము. అంటే మనుషులు వాళ్ళు వాడినటువంటి పరికరాల ఆధారంగా కూడా చరిత్రను విభజించడం జరుగుతుంది. మనుషులు వాళ్ళు వాడినటువంటి పరికరాలు అంటే మొట్టమొదటిసారిగా మనిషి అనేటువంటి వ్యక్తి తనకు కావలసినటువంటి వస్తువులను వేటి ద్వారా తయారు చేసుకున్నాడు అంటే రాయి ద్వారా తయారు చేసుకున్నాడు. కాబట్టి దీనినే శిలాయుగము అని పిలవడం జరుగుతుంది. రాయి ద్వారా తయారు చేసుకున్నాడు కాబట్టి రాతి పనిముట్లను ఉపయోగించినటువంటి కాలం శిలాయుగము. నెక్స్ట్ రాతితో తయారు చేసినటువంటి పరికరాలతో పాటు మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం రాగి. మనిషి మొట్టమొదటిసారిగా ఉపయోగించినటువంటి లోహం మెటల్ ఏంటి అంటే రాగి. ఇలా రాతితో తయారు చేసిన పనిముట్లు, రాగితో తయారు చేసిన పనిముట్లు, ఈ రెండిటిని ఉపయోగించినటువంటి కాలం తామ్ర శిలాయుగము, చాల్కోలిథిక్ పీరియడ్. చాల్కోలిథిక్ పీరియడ్, తామ్ర శిలాయుగము. నెక్స్ట్ రాగిని ఉపయోగించాడు. కాంస్యంను ఉపయోగించినటువంటి కాలం, కాంస్యాన్ని ఉపయోగించినటువంటి కాలం కాంస్య శిలాయుగం, కాంస్య యుగము. శిలాయుగము అంటే రాతితో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించిన కాలం. రాతితో తయారు చేసిన పనిముట్లు, వీటితో పాటు రాగితో చేసిన పనిముట్లు రెండు వాడినటువంటి కాలం చాల్కోలిథిక్ పీరియడ్, తామ్ర శిలాయుగం. కాంస్యంతో తయారు చేసిన పనిముట్లు ఉపయోగించిన కాలం కాంస్యయుగము. కాంస్యము అనేది మిక్స్డ్ ఎలాయ్. మిక్స్డ్ ఎలాయ్ అంటే అసలు ఎలాయ్ అంటే అర్థం ఏంటి అంటే మిక్చర్ ఆఫ్ టూ మెటల్స్. ఎలాయ్ అంటే మిక్చర్ ఆఫ్ టూ మెటల్స్, కాపర్ మరియు టిన్. కాపర్ మరియు టిన్ ఈ రెండిటి యొక్క మిశ్రమమే కాంస్యము. బ్రాంజ్ అండి, ఈ రెండిటి యొక్క కాంస్యయుగం తర్వాత ఇంకా ఫోర్త్ది ఇనుప యుగము. ఐరన్ ఎరా అని పిలుస్తాం, ఐరన్ ఏజ్ అనేటువంటిది. ఈ ఇనుప యుగము అంటే ఆ కాలంలో ఉన్నటువంటి మనుషులు ఇనుమును ఎక్కువగా ఉపయోగించడం జరిగింది. ఇనుముతోటి చేసినటువంటి వస్తువులను ఉపయోగించారు కాబట్టి ఇది ఐరన్ ఏజ్ అని పిలవడం జరుగుతుంది. ఈ ఇనుప యుగము అనేటువంటిది ఆర్యుల రాకతో అంటే ఆర్యుల నాగరికత నుంచి ఈ ఇనుప యుగము అనేటువంటిది ప్రారంభమవడం జరుగుతుంది. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కాంస్య యుగము అనేటువంటిది, ఈ కాంస్యయుగము అంటే సింధు నాగరికత కాలం నాటి ప్రజలు కాంస్యాన్ని ఎక్కువగా ఉపయోగించారు కాబట్టి దీన్ని కాంస్యయుగము అని. అదే ఈ సింధు నాగరికత అయిపోయిన తర్వాత వచ్చినటువంటి ఆర్యులు అనేటువంటి వాళ్ళు క్రీస్తు పూర్వం 1500 నుంచి క్రీస్తు పూర్వం 600 వరకు ఉండేటువంటి కాలాన్ని వేదకాలపు నాగరికత లేకపోతే ఆర్యుల నాగరికత అని పిలవడం జరుగుతుంది. ఈ ఆర్యుల కాలం నుంచి ఇనుము యొక్క వాడకం అనేటువంటిది ప్రారంభమవుతుంది, ఎక్కువ అవుతుంది. అందుకే ఈ యుగాన్ని ఇనుప యుగము అని పిలుస్తారు. ఇలా ఆ కాలంలో వాడినటువంటి ఆ కాలంలో పరికరాల కోసం ఉపయోగించినటువంటి మెటల్స్ ఆధారంగా ఈ కాలాన్ని ఇలా కూడా విభజించవచ్చు. శిలాయుగమని, తామ్రశిలాయుగమని, కాంస్యయుగమని, ఇనుప యుగమని 4 రకాలుగా విభజించడం జరుగుతుంది. ఎలాగైతే లిపి సాహిత్యం ఆధారంగా ప్రాచీన అంటే చారిత్రక పూర్వయుగం, చారిత్రక పూర్వయుగం, చారిత్రక సంధియుగం,
చారిత్రక యుగం, చరిత్ర లేనటువంటి కాలం. అదేవిధంగా లిపి ఉండి దాన్ని అర్థం చేసుకోలేనటువంటి కాలం, లిపి సాహిత్యం ఉండి దాన్ని చదవగలిగి అర్థం చేసుకునేటువంటి కాలం. ఇలా 3 రకాలుగా ఎలా విడగొట్టామో అదేవిధంగా ఈ చరిత్రని 4 రకాలుగా విభజించవచ్చు వాళ్ళు వాడినటువంటి పరికరాల ఆధారంగా. శిలను అంటే రాతిని ఉపయోగించినటువంటి కాలాన్ని లిథిక్ పీరియడ్ అని, శిలాయుగం అని, అదేవిధంగా వాళ్ళు రాతితో పాటు రాగిని మొట్టమొదటిసారిగా మనిషి ఉపయోగించినటువంటి లోహం ఏంటి అంటాడు ఎగ్జామ్లో, రాగి, కాపర్ అనేటువంటిది. ఈ రాగి పరికరాలను ఉపయోగించినటువంటి కాలాన్ని చాల్కోలిథిక్ పీరియడ్ అని, బ్రాంజ్ను ఉపయోగించినటువంటి కాలాన్ని బ్రాంజీ ఎరా అని, ఐరన్ ఉపయోగించినటువంటి కాలాన్ని ఐరన్ ఎరా అని పిలవడం జరుగుతుంది. వీటన్నిటి గురించి మనము నెక్స్ట్ అంటే ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్లో ప్రతిదీ కూడా వచ్చేస్తుంది కాబట్టి ఇవన్నీ మీకు ఒక ఐడియా కోసం చెప్పడం జరుగుతుంది. ఇది చరిత్రకు సంబంధించినటువంటి బ్రీఫ్ హిస్టరీ అనేటువంటిది.